రాజకీయాల మీద జనంలో వచ్చిన మార్పా లేక కొత్త పార్టీల మీద పెదవి విరుపా అన్నది తెలియదు కానీ కవితక్క పార్టీ మీద అయితే పెద్దగా చర్చ సాగడం లేదు. ఎందుకంటే అన్నీ ఆ తానులో ముక్కలే అన్నది జనాల నిశ్చాభిప్రాయం కావచ్చు. ఇక కవిత అంటే ఆమె కేర్ ఆఫ్ కేసీఆర్ అన్న ట్యాగ్తోనే రాజకీయం చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా ఆమెను అలాగే చూస్తున్నారు. ఆమె సొంత ముద్ర ఉండాలంటే దానికి తగిన విధంగా రాజకీయం చేయాలి. అయితే ప్రాంతీయ పార్టీలలో అయితే అధినేత ఇమేజ్ మీదనే అంతా సాగిపోతుంది. అందులో నుంచి మరో పార్టీ పుట్టుకొని రావడం కష్టం. అందుకే జాతీయ పార్టీల నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వారే ఎక్కువగా రాణించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఒక రాజకీయ పార్టీ పుట్టాలన్నా పెట్టాలన్నా జనంలో ఉన్న ఎమోషన్స్ని కనెక్ట్ చేయాలి. తన సొంత బాధని ప్రపంచ బాధగా చెప్పాలనుకుంటే ఎక్కడా సక్సెస్ కారు. కేసీఆర్ రీలోడెడ్, పాత నేతలకు చెక్, యువతకు జై. ఇక స్టోరీలోకి వెళ్తే ఇక బీఆర్ఎస్లో కవిత ప్రభావమైన పాత్ర పోషించింది కూడా పెద్దగా లేదు. ఆమె 2014 నుంచి 2019 దాకా లోక్సభ ఎంపీగా ఉన్నారు. అలా ఆమె ఎక్కువగా ఢిల్లీలోనే ఉండేవారు. ఇక 2019లో ఓటమి పాలయ్యారు, ఎమ్మెల్సీగా చేశారు. దాంతో ఆమె పరోక్ష పాత్ర మరింతగా పెరిగింది. ఆమె తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో దూకుడుగా ఉన్న సందర్భాలు పెద్దగా లేవు. రాష్ట్ర మంత్రిగానో లేక పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 లేదా టాప్ లీడర్లలో ఒకరిగా చేస్తే ఎంతో కొంత ఫోకస్ ఉండేది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక కవిత తన పార్టీని టీఆర్ఎస్ అని ప్రకటించినప్పుడే అందులో కొత్తదనం పోయింది అని అంటున్నారు. పైగా ఆమె మేనిఫెస్టోలో కానీ పాంచజన్యం పేరుతో ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా జనాల్లో క్లిక్ అయ్యేవి కావని అంటున్నారు. అందులో చెప్పిన విషయాలు అంతకుముందు చాలామంది చెప్పినవే అని గుర్తు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పుట్టాలన్నా పెట్టాలన్నా జనంలో ఉన్న ఎమోషన్స్ని కనెక్ట్ చేయాలి. కానీ కవితక్క పార్టీ అయితే ఆ విధంగా లేదని అంటున్నారు. మహాకవి శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ అన్నట్లుగా రాజకీయాల్లో నాయకుల బాధ ప్రపంచ బాధ కావాల్సి ఉంటుంది. అంతే తప్ప తన సొంత బాధని ప్రపంచ బాధగా చేయాలనుకుంటే ఎక్కడా సక్సెస్ అయిన సూచనలు అయితే లేవని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో పెద్దగా ఉనికి లేని పార్టీలను ప్రధాన పార్టీలు పట్టించుకోవు. అలాగే కొత్త పార్టీలు వచ్చినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదొక వ్యూహంలో భాగం. ఎందుకంటే తాము మాట్లాడితే కోరి ఆ పార్టీలకు ప్రచారం ఇచ్చినట్లు అవుతుందని, అలాగే కవిత పార్టీ విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి. మాది 25 ఏళ్ల పార్టీ అని కేటీఆర్ అంటే ఉన్న పార్టీకే దిక్కులేదు, మరో కొత్త పార్టీనా అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ని కలిపి మరీ ఒక ఘాటన కట్టేశారు. బీఆర్ఎస్ అయితే దొర పార్టీకి తోడు దొరసాని పార్టీనా అని కామెంట్స్ చేసింది. రాజకీయ పార్టీల మాటలు ఇలా ఉంటే సామాన్య జనంలో కానీ మేధావుల్లో కానీ కవితక్క పార్టీ మీద సీరియస్గా చర్చ అయితే సాగడం లేదని అంటున్నారు. చూడాలి ముందు ముందు ఆమె పార్టీని నడిపే తీరు, అలాగే ఆమె అనుసరించే వ్యూహాల్ని బట్టి ఏమైనా డిస్కషన్ పాయింట్ అవుతుందేమో అని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కీలక సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసి కొత్త రక్తం ఎక్కించేందుకు ఆయన సిద్ధమవ్వడం, పాత తరం నేతల ఆధిపత్యాన్ని స్వస్తి పలికి యువతకు పట్టం కట్టాలనే సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది. ఈ ప్రక్షాళనలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ మరింత కీలక బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించే బాధ్యతను ఆయనకు అప్పగిస్తూనే భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసేందుకు వినూత్న ప్రణాళికను ప్రకటించారు. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ కమిటీలు వేయాలని, యువతను పార్టీలో భాగస్వామ్యులను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలాగా దూకుడుగా ముందుకు వెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీతో పాత పొత్తుని, నాటి పరిస్థితులను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు అంగీకరించినందుకే పొత్తు పెట్టుకున్నామని ఆయన గుర్తు చేయడం వెనుక
పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం గతాన్ని గుర్తు చేయడమా, లేక మారుతున్న రాజకీయ సమీకరణాలతో భవిష్యత్తులో ఏదైనా కొత్త సమీకరణాలకు సంకేతమా అన్నది క్యాడర్కు అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన కేసీఆర్ వ్యక్తిగతంగా ఆయన పేరును పలకడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. రాజకీయ ప్రత్యర్థిని పేరుతో సంబోధించడం ఇష్టం లేని తన పాత పంథానే ఆయన అనుసరిస్తున్నారు. అదే సమయంలో సొంత కుమార్తె కవిత గురించి కానీ, ఆమె కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ లేదా తలెత్తిన విభేదాల గురించి కానీ ఆయన ఎక్కడా స్పందించలేదు.